హలో వ్యూవర్స్, నేను మీకు ఇప్పుడు ఒక కొత్త రకం వంటకాన్ని చూపెడతాను. కూరని ముల్లంగి పొడి కూర. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. కిడ్నీ సమస్యలు రాకుండా మూత్రనాళాలను శుభ్రం చేస్తుంది. ఒంటికి మేలు చేసే ఈ ముల్లంగి కొంచెం వాసనతో ఉంటుందని చాలామంది ఇష్టంగా వాడరు. కానీ నేను చూపించిన ఈ విధంగా కూరని చేసుకుంటే చాలా బాగుంటుంది. మూకుడు పెట్టి కడాయి నూనె వేసాను. నూనె వేసిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసి చుట్టపట్లాడిస్తున్నాను. వేగిన తరువాత కందిపప్పు ఇలా నానబెట్టి ఉంచుకొని ముల్లంగి ముక్కలు ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. నీరు లేకుండా పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పుని పలుకుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వేగిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి చిట్టపట్లాడనివ్వాలి. తర్వాత ముల్లంగి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. పొయ్యి సిమ్లో పెట్టుకోండి స్టవ్. ఇలా వేగుతూ కొంచెం వేగాలి. ఈ కూర ఒంటికి చాలా మంచిదండి. కనీసం వారానికి ఒకసారైనా తింటే కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ సమస్యలు రాకుండా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ కూర చాలా బాగుంటుంది. ఎప్పుడూ ముల్లంగిని సాంబార్లో వేసుకోవటం, అది కూడా కొంతమందే ఇష్టంగా తింటారు, కొంతమంది తినరు. కానీ ఈ విధంగా కూరలాగా వండుకుంటే చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా. తర్వాత ఈ కందిపప్పు వేసేయాలి. ఇష్టమైన వాళ్ళు ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి మాత్రం వద్దు. తగినంత ఉప్పు, కూరకు తగినంత, మీ రుచికి తగినంత ఉప్పు, ఎండుకారం, చిటికెడు పసుపు, చిటికెడు పసుపు వేసి కూర అయిపోయిందండి. పప్పు నానబెట్టి కొంచెం పలుకుగా ఉడికించుకొని ముక్కలు తరిగి ఉడకబెట్టి వాట్ చేసుకుంటే 5 నిమిషాలలో కూర రెడీ అవుతుంది. కూర రెడీ అండి. ఈ కూరని చక్కగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రోజులలో ఎక్కువ షుగర్ వ్యాధితో ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి కూర ఎక్కువగా తిని రైస్ తక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులోనే మీకు ఇంకో కొత్త వెరైటీ చూపెడతా. ఇవే ముల్లంగి ముక్కలండి. ఇది నిమ్మరసం.
తగినంత ఉప్పు, తగినంత ఎండు కారం, మరొకసారి చెప్తా. ముల్లంగి పచ్చి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కారం, ఒక 2 చెంచాలు నూనె, ఇది ఇలా కలిపేసుకుని వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు తినడానికే బాగుంటుందండి. ఇది తాజాగా తినే ముందే చేసుకోవాలి. నిలవ ఉంటే ముక్కలు మెత్తబడిపోయి రుచిగా ఉండదు. ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఇన్స్టెంట్గా రైస్లోకి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. ముల్లంగిని ఎక్కువగా వాడితే మన ఒంటికి చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే వ్యూవర్స్, నా పేరు పద్మావతి. నమస్తే.